ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ శివమహాపురాణము. శివాయ గురవే నమ. శివపురాణ మహత్యము. సౌనికాదుల కోరికపై సూతుడు శివపురాణమును ప్రవచించుట. శ్రీలు పొంగిన జీవన గడ్డయు పాలుగారిన భాగ్యసీమయుగా వాలిన ఈ భరతఖండములోని పుణ్యక్షేత్రాలనంట అగ్రస్థానం వహించి ఉన్నది ప్రయాగ. శ్రీ మహావిష్ణువు పాదోద్భుతయైన గంగానది, శ్రీకృష్ణారసర వేణు రాగ సమ్మిళిత కలరావ అయిన యమునా నది, ఈ రెండు నదులు సంగమించే మహా అద్భుతమైన క్షేత్రమిది. చాలా కాలానికి పూర్వం సౌనకాది మహర్షులందరూ కలిసి ఈ ప్రయాగ క్షేత్రంలోని గంగా యమునా సంగమం వద్ద మహాసత్రాన్ని ఆరంభించారు. అఖండంగాను అద్వితీయంగాను సాగుతున్న ఆ యజ్ఞ దర్శన కాంక్షులై ఎందరో యోగులు, ఋషులు, మునులు, తాపసులు తరలివచ్చారు. వారితో బాటే వేంచేశాడు సూతుడు రోమహర్షుని కుమారుడు. వేదాలను విభజించి 18 పురాణాలుగాను ప్రవచించి పంచమ వేదమనదగిన భారతాన్ని ప్రజలకు అందించిన శ్రీ వేదవ్యాసుల వారి యొక్క ప్రీతమ శిష్యుడు. యోగిజన శిరోరత్నమైన శ్రీ సుఖయోగీంద్రులతో కలిసి వ్యాసులు వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. ధర్మాలు, శాస్త్రాలు, వేదాలు, వాదాలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయనకు తెలియదంటూ ఏమీ ఉండేది కాదు. ఆయన చెప్పలేని పురాణగాథ, విప్పలేని ధర్మ సందేహము ప్రపంచంలోనే లేవు. అడిగిన వారందరికీ తన అపూర్వ కథ విధానంతో ఆయా పురాణాలను వినిపించడం, వారిని ధన్యులను చేయడం, తాను చరితార్థుడయ్యాననుకోవడం, ఇదే ఆయన లోకం. అటువంటి సూత మహర్షి ప్రయాగలో జరుగుతున్న యాగాన్ని కరుదేరడంతో ఋషులంతా ఆనందించారు. పాద్యాలిచ్చి సత్కరించారు. అనంతరం ఆయనను వరివేష్టించి కూర్చున్నవాడే, హే సర్వపురాణ కథాకథక జననేత సూత, నీ రాకతో మా యాగానికి మాకు కూడా కొత్త వెలుగు వచ్చినట్లుంది. గతంలో నీ నుండి ఎన్నో కథలు, గాథలు విని ఉన్నాము. అయినా మాకు తృప్తి లేదు. నీ దర్శనం లభించినప్పుడల్లా నిన్ను ఏదో ఒకటి అడగడం, నీ ద్వారా విని ధన్యుల కావడం జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఇప్పటి మన సంగమం కూడా వృధా పోకుండా ఉండేందుకు గాను మా యందు దయగలవాడై ఏదైనా ఒక మహత్తరమైన పురాణాన్ని వినిపించు. మీదు మిక్కిలి గల ప్రభావమగ్నులను, పాపకార్యాచరణలగ్నులను అయిన మానవుల సర్వయాతనలను భగ్నం చేసేది, పుణ్యాన్ని ప్రసాదించేది, మాకు తృప్తిని కలిగించేది అయిన సద్విషయాన్ని వినిపించవే అని కోరారు. శుభం క్షేత్రమా ప్రయాగ, తీర్థమా గంగాయమునుల సంగమం, సమయమా సవనవేళ, సందర్భమా శివేచ్ఛ. ఇంత మంచి సమ్మేళనంలో సాధారణ గాథలెందుకు? దేన్ని స్మరించినంత మాత్రం చేత జన్మాంతర పాపాలు కూడా నిప్పులో పడ్డ ప్రత్తిపోగుల్లా కాలిపోతాయో, ఏది తెలుసుకున్నంత మాత్రాన జీవకోటిని కప్పిన అజ్ఞానం కుదుళ్లతో సహా పెకిలించుకుపోతుందో అటువంటి శివమహాపురాణాన్ని చెబుతాను వినండి. సాక్షాత్తు శివుడి చేతనే 12 సంహితలుగా చెప్పబడిన ఈ శివమహాపురాణం యావత్తు బ్రహ్మకు అనుగ్రహాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. 12 సంహితల శివపురాణాన్ని కూడా 1 విద్యేశ్వర, 2 రుద్ర, 3 శతరుద్ర, 4 కోటి రుద్ర, 5 ఉమ, 6 కైలాస, 7 వాయవీయ అనే 7 సంహితలుగా మలిచారు. అలా ఆయన రచించిన ఆ అద్భుత శివమహాపురాణాన్ని వారి కుమారుడు సర్వజనవంధ్యుడును అయిన శ్రీ సుఖయోగీంద్రులకు నాకు కలిపి బోధించారు. అయ్యా, ఆ విధంగా గురుముఖత నేను నేర్చుకున్నటువంటి ఆ శివపురాణాన్ని స్వేచ్ఛాపరంగా యథాశక్తి మీకు చెబుతాను. శ్రద్ధగా వినండి. శ్రీ శివమహాపురాణ మహత్యము మీరు విన్న ఎన్నో గాథల కన్నా విభిన్నమైనది, నిర్ద్వంద్వమైనది, గొప్ప మహిమాన్వితమైనది ఈ పురాణం. ఓ పురాణ విషయ జిజ్ఞాసువులారా, పుణ్యాత్ములారా, స్వరూప నిషత్సార చషకము, సకలౌఘ విభంజకము, అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య మహైశ్వర్య విద్యాభోగ భాగ్యకారకము,
ఆద్యంత మంగళప్రదము అపాత మధురము అయిన ఈ శివపురాణాన్ని మించి చెప్పుకోదగినది వినదగినది కానీ తెలుసుకోదగినది కానీ మరొకటి లేదు. ఈ శివపురాణంలోని ఒక్క గాథను కానీ అందులోని సగాన్ని కానీ నిత్యము భక్తి ప్రతుత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు. ఇచ్ఛాపూర్వకంగా కానీ లేదా యాథాలాపంగా కానీ ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పార పాపరహితులవడం ఖాయం. చతుర్దశి తిథి నాడు ఉపవాసముండి శివభక్తుల ఎదుట ఎవరీ పురాణాన్ని ప్రవచిస్తారో వారు అత్యంత పూజనీయులవుతారు. ముఖ్యంగా ఈ మహాపురాణంలోని రుద్ర కైలాస సంహితలు రెండు మహామహిమాన్యులైనవిగా తెలుసుకోండి. ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మముఖులైన వారైనా సరే మూడు రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు 3 పర్యాయాలు చొప్పున మౌనంగా పారాయణ చేసేవారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి. మర్రి చెట్టుకు కానీ మారేడు చెట్టుకు కానీ ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించినా వినినా కూడా బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా బయటపడతారు. రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత. దీని మహిమ పూర్తిగా తెలిసినవాడు ఒక్క శివుడు మాత్రమే. ఆ పరమశివుడికి కైలాస సంహిత మహత్యం పూర్తిగా తెలుసు. బ్రహ్మకి, నారదులకి, సనత్కుమారులకి, మా గురువుగారైన వ్యాసుల వారికి కూడా సగం మాత్రమే తెలుసు. ఒక పావు భాగం మాత్రమే నాకు తెలిసి ఉంటుందని భావించుకుంటున్నాను నేను. అది కూడా శివేచ్ఛ ప్రాణకోటి సమస్తాన్ని తరింపచేసే పంచాక్షరీ మహామంత్రం. దాని ప్రభావము, జపవిధి విధానము, ధర్మార్థ కామములచే త్రివర్గ ఫలప్రాప్తికి తగు ఉపాయాలు, మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివపురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార్య వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్థాన సంధ్యలైన సమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృద్ధి పరాయణుడై ధనార్జనే పరమార్థంగా పెట్టుకుంటాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలా డబ్బే దైవాంగంగా భావించి తాను ఎనలేని సంపదలు గడించాడు. ఒకనాడు స్థానార్థే జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరుగల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గుణికలు వదలరు కదా. ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరూ స్వేచ్ఛగా కామవిహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలనే ఊరికే అన్నారా చెప్పండి. పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవతి, యోగ్యురాలు, యవనవతి, నవవయస్కరాలైన భార్య కూడా వారించింది. అయినా అతడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను, తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూటకట్టుకుని ఆ కొలట పంచకే వెళ్ళిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సోకులాడి అతనిని తరిమివేసింది. అతడి ప్రతిష్టాపురం చేరాడు. అక్కడ అతనికి జ్వరం క్రమ్మింది. కాలం కూడా చేరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణాన్ని ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడే దేవరాయకు ఆయుర్దాయం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి కొనిపోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయారు. ఆశ్చర్యపడ అంతక కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా అప్పగించారు. ఎంత పాపాత్ముని ఈశ్వర సన్నిధానమేమిటి అని అడిగారు. అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు. అదే శివ సాన్నిధ్యాన్ని
ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజుని తీసుకుని కైలాసం వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరో కథ కూడా చెబుతాను వినండి. చెంచులోపాఖ్యానం. భాష్య భాష్కలం అనే ఊరుండేది. ఆ ఊర్లో బిందుగుడు అనే బ్రాహ్మణుడున్నాడు. వాడు పరమ నీచుడు. వాడేనన్న మాట ఏమిటి, ఆ ఊరు తరహాయే అలా ఉండేది. అందరికంటే అఖండమైన పాపాత్ములు వాళ్ళు. వాళ్ళందరిలోకి ముందుండేవాడు ఈ బిందుగుడు. ఒకనాడొకతను ఒకానొక వేశ్యను చూసి దానిని మరిగాడు. భార్య ముఖం చూడడమే మానేశాడు. బిందుగుడి భార్య చెంచుల. భర్త ప్రవర్తనకు ఆమె ఎంతగానో బాధపడింది. కొన్నాళ్ళు ఎదురు చూసింది. కానీ తన వయస్సు యొక్క తొందరను అణుచుకోలేక తాను కూడా పరమపురుష సాంగత్యంలో పడిపోయింది. భార్య జారినిగా మారిన సంగతి బిందుగుడికి తెలిసింది. తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు. ఆమె ఏడుస్తూనే తన బాధను చెప్పింది. నువ్వు సుఖపెడతావని నిన్ను కట్టుకున్నాను. రోగమో రొస్టో అయితే నా కర్మ అనుకునేదాన్ని. ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారణలతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి? నువ్వు తిన్నగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అడిగింది. బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకున్నాడు. అందువల్ల చెంచుల, నేను వ్యభచరించనందే ఉండలేను. నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు. అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు జారినిగానే తిరుగు. జారుల దగ్గర డబ్బులు గుంజి నాకు ఇయ్యి. నేను వ్యభిచారం చేసుకుంటాను. అప్పుడు మనమిద్దరికీ గొడవలుండవు. నువ్వు సంసార స్త్రీలాగా, నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు అని సలహా ఇచ్చాడు ఆ మేధావి. చెంచులకు అందులకు అంగీకరించింది. రోజు రోజుల సాగుతూ ఉండగా బిందుగుడు ఒకనాడు హఠాత్తుగా మరణించాడు. చెంచుల విధవరాలైపోయింది. అయినా జారత్వం మానలేకపోయింది. కాలవశాన్న చెంచుల గోకర్ణ పాపులు ఎలా నరకానికి పోతారో, ఎలా హింసించబడతారో వింది. అది వినగానే ఆమెకు భయం వేసింది. ప్రవచనానంతరం ఆ పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పింది. తన పాపానికి పరిహారం చెప్పమంది. అతడు ఆమెను శివపురాణం శ్రవణం చేయమన్నాడు. ఆమె అలాగే ఆచరించింది. ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్టసకుల్లో ఒకరిగా మలసాగింది. చెంచుల తన భర్తకు కైలాసవాసము కల్పించుట. ఒకనాడు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమే ప్రశ్నించింది. అమ్మ వారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసిందంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్యపర్వతం మీద పిశాచే సంచరిస్తున్నాడు అని చెప్పింది. చెంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమగతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వుడైన తంబురిని రప్పించింది. చెంచులతో పాటు విద్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడ బిందుగా నామకమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణమును వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడించి పంపించింది. వాళ్ళు వింధ్యపర్వతం చేరారు. అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రిమర్రి చేష్టలు చేస్తూ తిరుగుతున్న బిందుకు పిశాచాన్ని చూశారు. తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం విన్నమన్నాడు. విననుగాక వినను పొమ్మన్నాడు బిందుగుడు. ఇది కాదు పని అనుకున్న తంబురుడు చెంచుల శివదూతల సాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టిపడేశారు. కదలలేక మొదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు ఆసీనుడై తన వీణ సవరించి అది లోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేశాడు. ఆ గానానికి ముగ్ధులైన వియచ్చరులంతా వింధ్యకు దిగి వచ్చారు. శివపురాణాన్ని ఆశాంతం విని ధన్యులయ్యారు. తుమ్మురుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచక రూపం పోయింది. అతడు కూడా దివ్యరూపుడుగా గౌరవర్ణుడుగా అయ్యాడు. చెంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది. అంతటి మహాత్మవంతమైన పురాణం ఇది. మనం ఎవరినైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి. వింటే చాలు, వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము,
వి అభివిదారకము అయిన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను, శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా పైన చెప్పిన స్కాంద పురాణార్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణం ప్రవచనాన్ని ఆరంభిస్తాడు సూతుడు. ఇది ఒక మొదటి రోజు కథ.